చెప్పండి ఎట్లా చూస్తారు ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని? ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కులగణన సర్వే చేపట్టేటప్పుడు దీని గురించి అసెంబ్లీలో పెట్టేటప్పుడు తెలంగాణ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం, తెలంగాణ రాష్ట్రం చరిత్రలో నేను నిలిచిపోతా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఒక మాట నిజమే చెప్పిండు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారో కానీ తెలంగాణ ద్రోహిగా నిలిచిపోతారు. ఏదైతే బహుజన వర్గాలు ఏదైతే జనాభా ఉంది తగ్గించి తెలంగాణ ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా. మీరు అడగొచ్చు ఎలా చెప్తున్నారు, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? దానికోసం లెక్కలు పట్టుకొచ్చినా. 2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,00,000 మంది. ఈ ఏదైతే 2024లో సర్వే చేసిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,55,00,000 మంది. అంటే 2011 నుంచి 2024 వరకు పెరిగిన జనాభా కేవలం 5 లక్షల మందినా తెలంగాణ రాష్ట్రంలో? చాలా మంది అంటే సెన్సెస్లో పాల్గొనలేదంటే చెప్పారు కదా వాళ్ళు. అదే నేను ఏమంటున్నానంటే ఆయన ఇచ్చింది 96% అని ఇచ్చిండు. నేను దాని అంశం గురించి కూడా మాట్లాడతా. ఏదైతే ఇక్కడ ఒక లెక్క ఉంటుందన్న, ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సర్వే చేసేటప్పుడు ఇప్పుడున్న జనాభాని ప్రాతిపదిక చేసుకొని రాబోయే 30 సంవత్సరాల జనాభా ఎంత ఉంటుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, అప్రాక్సిమేట్లీ పర్సంటేజ్ చేసుకొని. ఆ పర్సంటేజ్ ప్రకారం ఎవ్రీ 10 సంవత్సరాలకి 14% పెరిగిద్ది. 14% ఇప్పుడు మన 13 సంవత్సరాలు ఉంది కాబట్టి 17% పెరగాలి. అంటే తెలంగాణ జనాభా సుమారు 4,01,00,000 నుంచి 4,02,00,000 వరకు ఉండాలి. అంటే 50 లక్షల జనాభాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, దానికి సమాధానం చెప్పాలి. దాంట్లో కొన్ని చెప్తా. ఎస్టీ జనాభా 2011 లెక్కల ప్రకారం 32 లక్షల మంది, 2024 లెక్కల ప్రకారం 36 లక్షల మంది, అంటే 4 లక్షల మంది పెరిగారు. ఏదైతే 17 నుంచి 18% నేను చెప్పింది చూసిన ఆ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జనాభా 39 లక్షలు ఉండాలి. సరే మీరు అన్నట్టు 1 లక్ష మంది పాల్గొనలేదు, చనిపోయారు, చేశారు అనుకో, కనీసం 37 నుంచి 38 లక్షల మంది ఉండాలి. కానీ 37 నుంచి 38 లక్షల జనాభా ఎందుకు లేరు తెలంగాణలో? ఎందుకు 2 లక్షల మంది జనాభాని ఎందుకు తగ్గించాం? దాంతోపాటు ఎస్సీ జనాభా 2011లో 54 లక్షలు, 2024లో 57 లక్షలు ఇచ్చిండు. ఏదైతే 17% నేను చెప్పిన కన్నా క్యాలిక్యులేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 60 నుంచి 65 లక్షల మంది జనాభా రావాలి మొత్తం ఎస్సీ కేటగిరీలోకి, అందులో ఉపకులాలు అన్ని కులాలు వేసుకొని 60 నుంచి 65 లక్షలు రావాల్సిన జనాభాని 57 లక్షలకు తీసుకుపోతే అంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో 6 లక్షల నుంచి 7 లక్షల జనాభా ఎటుపోయారు. ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. ఇటీవల ఈడబ్ల్యూసీ కోటా కింద వచ్చింది 10% రిజర్వేషన్ ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇదే సర్వేలో ఓసీ వర్గానికి సంబంధించిన ఓసీ వర్గం ఎంత వెనకబాటుతనం ఉందనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే ఇచ్చారు, 31% అని చెప్పారు. వీళ్ళ జనాభా ఎంతన్నా 11.9%. ఈ 31% 100కి ఈక్వల్ అనుకుంటే 11.9%లో ఎంతమంది వెనకబాటుతనం ఉన్నారంటే 3.1 జనాభా మాత్రమే, 3.1% జనాభా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వెనకబాటు గురై ఉన్నారు ఓసీ వర్గాలు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ప్రకారం నువ్వు చెప్పిన ప్రకారం మరి 10% రిజర్వేషన్ని ఎలా అమలు చేస్తావు తెలంగాణ రాష్ట్రంలో? దానికి నువ్వు సమాధానం చెప్పాలా లేదా? నేను ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. ఇక్కడ బీసీ వర్గాలకు సంబంధించి 86% ఇచ్చారు 100కే, మన జనాభా ఎంత 56.4%. వెనకబాటుతనం 48.540. ఇది నేను చెప్పిన లెక్క కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క. 48.54% ఉన్న జనాభాకి నువ్వు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి? 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తే 48% ఉన్న వాళ్ళకే నువ్వు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి? నేను ఇంకా 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి. బీసీలకు సంబంధించి ఆర్థిక వెనకబాటుతనం గురించి సర్వే జరిగేటప్పుడు దాని చైర్మన్ ఎవరు ఉండాలన్నా? బీసీలో బహుజనులు ఎవరైనా, ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలో ఒక రెడ్డిని ఎట్ట చైర్మన్ చేస్తారన్నా? ఆకలి ఎవరికైతే ఉందో, బాధ ఎవరికైతే ఉందో వాడికి విలువ తెలిసింది కదన్నా. తీసుకుపోయి కేవలం దీని గురించి చర్చ జరపాలని రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా. ఈ సర్వేలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కాలం ఎందుకు లేదన్నా? ఈ సర్వేలో ఎందుకు లెక్కలు తేల్చలా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా ఎందుకు లెక్కలు తేల్చలేదు? నువ్వు తేల్చాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూసీ కోటా కింద ఎన్ని సర్టిఫికేట్లు రిలీజ్ చేసినావు? ఆ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయి. ఎందుకు చేయట్లేదంటే ఈ అక్రమంగా దోచిపెడదామని. నేను ఇంకొక అంశం కూడా చెప్తున్నా. 1950 నుంచి 2020 వరకు 24 వరకు ఏవైతే కమిషన్లు వేశారో మెజారిటీ పాత్ర ఈ సర్వేలను, ఈ జనాభాలని తప్పుడు తరకలుగా చేసిన విధానంలో కాంగ్రెస్ పార్టీది పెద్ద పాత్ర. బీసీలను, ఎస్టీలను, మైనారిటీ వర్గాల ప్రాధాన్యతని ఏదైతే ద్రోహులుగా చేయటంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీది అంటున్నా నేను.
నిజంగా అంటే ఈ కులగణలో వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ కులగణలో నిజంగా తప్పులు ఉన్నాయంటారా? నిజంగా వాళ్ళు జనాభా తగ్గించి వాళ్ళ కులం యొక్క అంటే రెడ్ల జనాభా పెంచుకున్నారంటారా? నేను అందరిలా కామెంట్ చేయదలుచుకోలేదన్న. నువ్వు రెడ్ల జనాభాని పెంచుకో తగ్గించుకో నాకు సంబంధం లేదు. అది నీ వ్యక్తిగత అభిప్రాయం. నేను దాని జోలికి పోదలుచుకోలేను. నేను టాపిక్ నాటు తీసుకుపోదలుచుకోలేను. కానీ నా జనాభాని ఎందుకు తగ్గించును? నా జనాభాని ఎందుకు తగ్గించును? ఏ ప్రాతిపదికన తగ్గించును? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అన్న, తెలంగాణ రాష్ట్రంలో సర్వే జరిగి సంవత్సరం అయిపోతుంది. కోర్టులో కూడా దాన్ని ఇచ్చిరు. సంవత్సరం పైన అవుతుంది. దాదాపు సంవత్సరంన్నర పైన అయిపోతుంది. ఇప్పుడు వరకు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదన్న? హైకోర్టు సబ్మిట్ చేసినాడు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలా? అర్ధాంతరంగా ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను ఇంకొక అంశం కూడా అడుగుతున్నా. 25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ సర్వేలో మళ్ళీ వాళ్ళ సర్వేలో పాల్గొనడానికి నువ్వేం చర్యలు తీసుకున్నావు? పెట్టారు కదా, 3 రోజులు పర్మిషన్ ఇచ్చారు కదా, 3 రోజులు మళ్ళీ అందరూ పాల్గొనాలి. వివిధ కార్యాలయాల్లో సంబంధించినటువంటి కార్యాలయాల్లో మీకు అధికారులు అందుబాటులో ఉంటారు. ఇప్పటివరకు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలో వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని 3 రోజులు టైం ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చెప్పారు కదా. అది అయిపోయిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రజలు చాలామంది మా ఇంటికి సర్వేకి రాలేదు, నేను ఫోన్లు చేస్తే సర్వేకి సంబంధించిన వాళ్ళు ఫోన్లు ఎత్తలేదు, మా డేటాని సరిగ్గా తీసుకోలేదని అదే తెలంగాణ ప్రజలు చెప్పారు కదా. మరి అట్లాంటి మీద నువ్వు దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు ఉంది కదా. మరి నువ్వు ఎందుకు చెప్పలా? సరే నువ్వు చెప్పలేదు, నువ్వు బిజీలో ఉన్నావు. నీ చైర్మన్ చెప్పాలి కదా, ఉప చైర్మన్ కంచా ఐలయ్య గారు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? అంటే కేవలంగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఏదైతే రిజర్వేషన్ని మోసం చేద్దామని రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం కదా ఇది. ఈ లెక్కలు చెప్పట్లేదా? నేను ఏమంటున్నా అంటే 2011 లెక్కలు కూడా తప్పునా కదా? జడ్జిమెంట్ ఇచ్చిందా లేదా కోర్టు? తప్పులు జరిగి అప్పుడే 3,50,00,000 మంది ఉన్న జనాభా తప్పులు చేసినా కానీ ఇంకా నాకు తెలిసి 3,56,57 లక్షల వరకు ఉండాలి కదా. ఆ జనాభాను తగ్గించింది మీ కాంగ్రెస్ పార్టీయే కదా. బీసీలు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా. 11% రిజర్వేషన్ ఉన్న ఎస్సీ జనాభాని 9% తీసుకొచ్చింది నీ పార్టీ కదా. నువ్వు చేసిన మోసం కదా. ఇవన్నీ తప్పులు కావా? తెలంగాణ సమాజం గమనించట్లేదా నువ్వేం చేస్తున్నావు అనేది తెలంగాణ ప్రజల పట్ల? మీరేం చెప్పదలుచున్నారు కౌశిక్ గారు? అంటే నార్మల్గా ఈ జనాభా లెక్కల మీద వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత ఈ లెక్కలు ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బహుజన వర్గాలకి ఏదైతే మన తాతలు తండ్రులు ఒక శతాబ్దం పాటు మౌనంగా వహించడం వల్ల రిజర్వేషన్ కోల్పోయాను. మనం ఏదైతే హక్కులు పొందాలో ఆ హక్కుల వల్ల మోసపోయాను. మళ్ళీ మీరు గనక మౌనం వీస్తే మళ్ళీ 100 సంవత్సరాలు మన హక్కులు దోచుకోబడతాయి, మన రిజర్వేషన్లు దోచుకోబడతాయి. మనం ఏదైతే ఉద్యోగాల్లో ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలను మరింతగా కోల్పోవటానికి ఇది ఒక ఆసరా అయినట్టు. ఇది గనక చట్టబద్ధత వస్తే నేను చెప్తున్నాగా దీని ప్రాతిపదికనే మళ్ళీ సర్వేలు జరుగుతాయి. దీని ప్రాతిపదికనే పర్సంటేజ్లు తీసుకుంటారు. దీని ప్రాతిపదికనే జీడిపిలు, పర్ క్యాపిటల్ ఇన్కమ్లు, దీని ప్రాతిపదికనే అన్నీ దీని ప్రధానంగానే జరుగుతాయి. మీకు ముందు వచ్చేది అన్నిటికీ ఇది ఒక బేస్లా నిలబడుద్ది. ఈ బేస్ని కనుక మనం కోల్చకపోతే మన సర్వేలని, మన జనాభాని, మన సర్వేలో ఏదైతే చేసిన ఆ కేటగిరీలని మనమే మన చేతులారా నాశనం చేసుకున్నట్టు అయింది. దయచేసి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తుంది, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ ఏదైతే సర్వే పెట్టారో దీని మీద ఒక అఖిలపక్ష మీటింగ్ని ఏర్పాటు చేయండి. తెలంగాణలో ఉన్న మేధావులను పిలిపించండి, చర్చలు చేయండి. దీని మీద కొత్త సర్వే చేయడానికి కొత్త కమిటీని ఎలా వేయాలో మా దగ్గర నుంచి అభిప్రాయాలను సేకరించండి. నా ఒక్కరిది కాదన్న. ఇప్పుడు మేధావులను పిలవమంటున్నా, ఎవరినైనా పిలవచ్చు. వాళ్ళు ఈ సర్వే మీద ఏ అభిప్రాయం చెప్తారు అనే అంశాన్ని తీసుకోమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను.